పరిశీలించేందుకు వెళ్తున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ను మార్గ మధ్యలో వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. వాహనాన్ని ముందుకు వెళ్లనీయలేదు. దీంతో వైసీపీ కూటమి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీనిపై మండిపడ్డ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రిస్క్ ఫ్యాక్టర్ ఇది సమస్యాత్మకమైనటువంటి బూత్ క్యాండిడేట్ మీదే మీరు రుబాబు చేస్తా ఉంటే ఏమనుకోవాలండి? సీన్లో ఎంటర్ అయిన పోలీసులు ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడారు. వైసీపీ రౌడీయిజానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల రోజున కూడా ప్రతిపక్ష అభ్యర్థినే అడ్డగించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. వారి అరాచక పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఎంత అరాచకం జరుగుతుందో వాళ్ళు చెప్తున్నారు కదా. మాకు ఓటు వేయడానికి కూడా వెళ్ళనివ్వడం లేదని వాళ్ళు చెప్తున్నారు గ్రామస్తులు. వస్తారు నేను రప్పిస్తాను నేను సెక్టర్ ఆఫీసర్ నేను రప్పిస్తాను సార్, మాట్లాడుతున్నాను. రండి సార్ రండి. రిస్క్ ఫ్యాక్టర్ ఇది సమస్యాత్మకమైనటువంటి బూత్ క్యాండిడేట్ మీదే మీరు రుబాబు చేస్తా ఉంటే ఏమనుకోవాలండి? అందరూ ఐటీ మీద మొత్తం అందరూ ఉన్నా అది కాదు సార్. ఆ తాలూకైతే ఎంత అరాచకం జరుగుతుందో వాళ్ళు చెప్తున్నారు కదా. మాకు ఓటు వేయడానికి కూడా వెళ్ళనివ్వడం లేదని వాళ్ళు చెప్తున్నారు గ్రామస్తులు. వస్తారు నేను రప్పిస్తాను నేను సెక్టర్ ఆఫీసర్ నేను రప్పిస్తాను సార్, మాట్లాడుతున్నాను. రండి సార్ రండి. రిస్క్ ఫ్యాక్టర్ ఇది సమస్యాత్మకమైనటువంటి బూత్ క్యాండిడేట్ మీదే మీరు రుబాబు చేస్తా ఉంటే ఏమనుకోవాలండి? అందరూ ఐటీ మీద మొత్తం అందరూ ఉన్నా అది కాదు. పొద్దున్నే మాకు ఫోన్ వచ్చింది. ఈ బూత్ లోపల నుండి ఏజెంట్ని కొట్టి బయటకు తోసేశారు అని తెలిస్తే నేను చూడడానికి వచ్చాను. ఇలా దిగిన వెంటనే కారు దిగిన వెంటనే లోపల నడుచుకుంటూ వెళ్తుండగా ఒక 5-6 వచ్చి నన్ను ఇలాగ చెయ్యి వేసి నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదు అన్నాను. నేను క్యాండిడేట్ని, నేను లోపలికి వెళ్ళొచ్చని నా ఐడి కార్డు ఇలా చూపించినప్పుడు కూడా నన్ను సైడ్ పెట్టి కోసేసి దారుణంగా దాడి చేయడం జరిగింది. ఇది చాలా ప్రజాస్వామ్యానికి అత్యంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి అరాచక శక్తుల్ని మనం కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు, భావ స్వేచ్ఛకి అర్థం లేదు, ఈ ఎలక్షన్ కూడా అర్థం లేదని కూడా నేను తెలియజేస్తాను. పొద్దున్నే మాకు ఫోన్ వచ్చి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఎల్బీ నగర్లోని హయత్ నగర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.